పూరీ జగన్నాథ్ స్వామి ఆలయంలో ప్రతిరోజు తయారయ్యే మహాప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రసాదం వెనుక ఎన్నో అద్భుతమైన విశేషాలు, భక్తుల విశ్వాసాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆలయంలో సేవ చేసే పూజారులు ఒక విషయం గమనించారు. ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తారో ముందుగా ఖచ్చితంగా తెలియకపోయినా తయారు చేసిన ప్రసాదం అందరికీ సరిపోయేది. ఆశ్చర్యకరంగా ఒక రోజు కూడా ప్రసాదం తక్కువ కాలేదు, అలాగే అధికంగా మిగిలిపోలేదు. దీనికి కారణం ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ వంటశాలలో వంట చేసే ముందు వంటవారు మహాలక్ష్మీదేవిని స్మరించి, అమ్మ, ఈ రోజు వచ్చిన ప్రతి భక్తుడు నీ ప్రసాదాన్ని స్వీకరించేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తారు. ఆలయంలో వంట చేసే విధానం కూడా ఎంతో విశేషమైంది. పెద్ద మట్టి పొయ్యిపై ఒకదానిపై ఒకటి 7 నుంచి 9 మట్టి కుండలను పేర్చి వంట చేస్తారు. సాధారణంగా కింద ఉన్న కుండ ముందుగా ఉడకాలి. కానీ ఇక్కడ భక్తులు చెప్పుకునే విశ్వాసం ప్రకారం అన్నిటికంటే పైభాగంలో ఉన్న కుండలోని ఆహారమే ముందుగా ఉడుకుతుంది. దీన్ని శ్రీ జగన్నాథుని మహిమగా భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే, స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని మహాప్రసాదంగా పరిగణిస్తారు. దీన్ని ఎవరు తిన్నా కులం, మతం, జాతి అనే భేదాలు ఉండవని, అందరూ సమానమేనని ఈ సంప్రదాయం బోధిస్తుంది. ఆలయంలోని ఆనంద్ బజారులో వేలాది మంది భక్తులు ఒకే చోట కూర్చుని ఈ మహాప్రసాదాన్ని సేవించడం నేటికీ కొనసాగుతున్న పవిత్ర ఆచారం. ప్రతిరోజు మహాప్రసాదాన్ని కొత్త మట్టి కుండలోనే వండడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఒకసారి ఈ నియమాన్ని అతిక్రమించినప్పుడు జరిగిన సంఘటన గురించి భక్తుల మధ్య ఒక ప్రసిద్ధ గాథ చెప్పబడుతుంది. చాలా సంవత్సరాల క్రితం పూరీ జగన్నాథ్ ఆలయంలో వంటశాలలో వందలాది మంది సేవకులు మహాప్రసాదం తయారు చేసేవారు. ప్రతిరోజు వంట పూర్తయ్యాక ఉపయోగించిన మట్టి కుండలను పక్కన పెట్టి మరుసటి రోజు కొత్త కుండలను మాత్రమే ఉపయోగించేవారు. ఆ సమయంలో కొత్తగా ఆలయంలో చేరిన ఓ యువ సేవకుడికి ఈ ఆచారం వింతగా అనిపించింది. ఈ కుండలు ఇంకా బాగానే ఉన్నాయి, వీటిని మళ్ళీ వాడితే ఏమవుతుంది? ఇంత మంచి కుండలను ఎందుకు పారేయాలి అని తనలో తాను అనుకున్నాడు. ఒకరోజు తెల్లవారుజామున ఎవరూ గమనించకుండా నిన్న ఉపయోగించిన కొన్ని కుండలను శుభ్రం చేసి మళ్ళీ పొయ్యిపై పెట్టాడు. ఇది కూడా మట్టి కుండే కదా, కొత్తదైనా పాతదైనా తేడా ఏముంది అని భావించాడు. వంట ప్రారంభమైంది. కొద్దిసేపటికే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. ఒక కుండకు చిన్న పగులు వచ్చి అన్నం బయటకు రావడం మొదలైంది. ఇంకో కుండలో నీరున్నా అన్నం సరిగ్గా ఉడకలేదు. మరో కుండలో ఆవిరి రాక మంట మధ్యలోనే ఆగిపోయింది. అక్కడున్న అనుభవజ్ఞులైన సేవకులు వెంటనే ఏదో తప్పు జరిగిందని గ్రహించారు. ప్రధాన అర్చకుడు వచ్చి ప్రతి కుండను పరిశీలించాడు. చివరకు ఆ యువ సేవకుడు తాను చేసిన పని ఒప్పుకున్నాడు. అర్చకుడు కోపపడకుండా ప్రశాంతంగా ఇలా అన్నాడు, ఇది కేవలం మట్టి కుండలు కావు, స్వామివారి నైవేద్యం కోసం అంకితం చేయబడిన పవిత్ర పాత్రలు. ఒకసారి మహాప్రసాద సేవకు ఉపయోగించిన తర్వాత వాటి సేవ పూర్తవుతుంది. మరుసటి రోజు కొత్త కుండలోనే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో వంట ప్రారంభించాలి. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆలయ ఆచారం. ఆ యువకుడు తన తప్పు తెలుసుకుని జగన్నాథస్వామి సన్నిధిలో మోకరిల్లి క్షమాపణ కోరాడు. కాలక్రమేణా ఈ సంఘటన ఆలయ సేవకుల మధ్య ఒక పాఠంగా మారింది. నేటికీ పూరీ జగన్నాథ్ ఆలయంలో మహాప్రసాదం తయారీకి సంబంధించిన సంప్రదాయాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించబడుతున్నాయి.